నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. దళిత బంధుతో దళితుల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం కేసీఆర్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ వెల్లడి. జగనన్న లాంటి పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యాఖ్య. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిన వైసీపీ ప్రభుత్వం. మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్క ఆనందబాబు ధ్వజం. భైంసాలో అక్రమ వెంచర్లపై అధికారుల కొరడా. నిబంధనలను పాటించని లేఅవుట్ల సరిహద్దులు తొలగింపు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. దళిత బంధు పథకం కింద ఎర్రగడ్డ డివిజన్ లబ్ధిదారు సాయి బిందుకు మంజూరైన కారును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ, జనరల్ సెక్రటరీ షరీఫ్, కురేషి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ పరిపాలన కానీ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాల తీరును చూస్తుంటే గతంలో ఎప్పుడు ఈ విధమైన పాలన తాము చూసింది లేదని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలము ఏట్రవారిపాలెంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ను బలపరిచి 2024 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, కర్లపాలెం మండల అధ్యక్షుడు డి సీతారామరెడ్డి, కర్లపాలెం జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అయితే ఏవైతే మెడికల్ షాప్స్ ఉన్నాయో వాళ్ళ ఎమర్జెన్సీ షాప్స్ ఉన్న దగ్గర ఏదైనా గేట్ లాగా పెడితే బాగుంటుంది, నైట్ టైం మేమే క్లోజ్ చేస్తాం అనేటువంటి అడిగేది. తప్పకుండా దాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి వీలైనంత వరకు ప్రతి మెడికల్ షాప్ దగ్గర ఒక గేట్ ఉండేటట్టుగా, ఓపెనింగ్ ఉండేటట్టుగా చూస్తాము. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ఉండేటువంటి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఏట్రవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో మరి వివిధ లబ్ధిదారులను మనం ఈరోజు కలవటం జరిగింది. చాలామంది చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలు అయితే వాళ్ళ సంతోషాన్ని వెలిపించడంలో ఉన్నారని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఆసరా, ప్రత్యేకంగా డ్వాక్రా రుణమాఫీ చాలా పెద్ద సహాయం లాంటి వాళ్ళు చెప్తుంది. నాకు కూడా సంతోషం. చేయూత లాంటిది, ఆసరా లాంటిది, అనేక పథకాల ద్వారా అమ్మఒడి, అనేక పథకాలు ఈరోజు ఎవరు చుట్టూ తిరగకుండా, ఎవరి దీని లేకుండా ఈరోజు మాకు ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. గతంలో ఏ రోజు కూడా ఏ ప్రభుత్వంలో మనం ఇటువంటి పరిస్థితి చూడలేదు. అధికార పార్టీలో ఉన్నటువంటి 10 మంది పొందడమే తప్పించి ఇంకెవరికి అందేది కాదు. ఈరోజు ప్రత్యేకంగా ఒక కాపు మహిళ చెప్తా ఉంది. గతంలో కాపు కార్పొరేషన్ అని చెప్పిస్తే దాంట్లో మొత్తం మీద ఊరంతా కలిపి 10 మందికి కూడా రాలేదు. ఈరోజు దాదాపు 100 మందికి నాకు తెలిసి వచ్చిందని చెప్పి ఆమె గట్టిగా నమ్మకంగా చెప్తాం. ఏకంగా లబ్ధిదారుని గుర్తించడంలో, నిష్పక్షపాతకంగా దాన్ని లబ్ధిని అందజేయటంలో ఏదైతే విధానాన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారో ఆ విధానం ఏదైతే ఒక విధానాన్ని మరి అమలు జరుపుతున్నారో దాని గురించి చాలా గొప్ప మాట. నిజంగానే మాకు కూడా చాలా సంతోషం. అటువంటి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్న దానికి మేము కూడా ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నాం. ఇటువంటి పరిపాలన అయితే మేము చూడలేదు. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన మనమందరం ఈ గత 3 సంవత్సరాలు 2 నెలల కాలం మరి ఇంతమందికి లబ్ధి చేకూర్చుంటే చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రత్యేకంగా మనం కర్లపాలెం వచ్చినప్పుడు మరి
వాళ్ళు చూపించేటువంటి అభిమానం షాపుల వాళ్ళు మన దాకా సుముద్రుడిలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఒక ప్రత్యేకమైన స్థలంలో వ్యాపారం కొంచెం ఎక్కువ తక్కువ ఇక్కడే చేసుకుంటూ వాళ్ళదిలాగా నేనంతా కూడా చక్కగా పెట్టుకుంటాం చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు కూడా ఏవో గేట్లు కావాలని ఆవులు అవన్నీ కూడా ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా పంచాయతీ వాళ్ళని తక్షణం దాని మీద గేట్లు ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తారు. అలాగే గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళు కొన్ని రోడ్లను కూడా గుర్తించి ఈరోజు కూడా వాటిని కూడా ప్రాధాన్యత క్రమంలో వాటిని కూడా ఫిక్స్ చేస్తారు. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఒక 3 సంవత్సరాలు 3 నెలల కాలం తర్వాత ఒక అధికార పార్టీ ఈ రకంగా ప్రతి ఇంటికి వచ్చి ఇదమ్మా నీకు వచ్చింది కదా, ఇది వచ్చిందని చెప్పి బాధ్యతగా చెప్పడం అనేది ఇప్పటిదాకా ఎప్పుడు కూడా జరగలేదు. ఇది మొట్టమొదటి ఈ ఘనత ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే ధైర్యంగా ఈరోజు ప్రతి ఇంటికి మనం చేసినటువంటి న్యాయం అది ఒక స్కీమ్ ద్వారా కావచ్చు, 2-3 కావచ్చు, ఆ లబ్ధి ఏదైతే పొందిన విధానం ఏదైతుందో వాళ్ళందరూ కూడా చాలా తృప్తిని వాళ్ళు వ్యక్తపరుస్తున్న విషయాన్ని ఈరోజు మేము స్పష్టంగా గమనించాం. ఇటువంటి పరిపాలన మరింత కొనసాగాలంటే ప్రజలందరూ కూడా అటువంటి నాయకుడిని బలపరచాలి. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిందని గుంటూరు జిల్లా తెనాలి టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. తెనాలి విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. విద్యుత్ శాఖ ఈ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి పెంచిన ఛార్జీలు వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనందబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గుట్టుగా 2,600 కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నరలోనే 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, దీంతో సామాన్య మధ్యతరగతి విద్యుత్ వినియోగదారులపై అధికంగా భారం పడిందని అన్నారు. కార్యాలయం దగ్గర మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, పిల్లి మాణిక్యారావు గారు, నియోజకవర్గంలోని పట్టణ వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సోదరులు, పాత్రికేయులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ ఏ విధంగా భ్రష్టుపట్టిపోయినాయి, రంగాలన్నీ కూడా వివిధ రంగాలు ఏ విధంగా కుదేలైపోయినాయి, అందులో ప్రధానంగా ఉన్నటువంటి ఈ విద్యుత్ రంగం ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందో ఇవాళ ఈ ధర్నా ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇలా 3.5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి. చేతగాని పరిపాలనకి నిదర్శనం ఇవాళ విద్యుత్ రంగాన్ని చూడాలి మనం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. పరిపాలన చేయడానికి ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అన్ని రంగాలు కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. 14లో మరి ప్రజలు ఎంతో ఆశతో ఎన్నో ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు అధికారాన్ని అప్పచెప్పారు. ప్రధానమైనటువంటి రంగం ఈ విద్యుత్ రంగాన్ని ఏ విధంగా బాగు చేసి ఒక రోల్ మోడల్ గా తయారు చేసి దేశానికే చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 70,000 పరిశ్రమలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి. అప్పటికే అన్ని రంగాల్లో విద్యుత్ అసలు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కరెంటు కోతలనేవి చెప్పనవే కాలంగా కనబడతా ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో విడిపోయిన రాష్ట్రంలో మరి 3 నెలల్లో అధికారంలోకి వచ్చి 3 నెలల కాలంలో విద్యుత్ మిగులు రాష్ట్రంగా దేశానికే చూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రంగాన్ని బాగు చేయటమే కాదు, నాణ్యమైన విద్యుత్తును అందిస్తూ విద్యుత్ కోతలనేవి ఏ విధంగా ఉంటాయో తెలియకుండా ప్రజల్ని మరి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తయారు చేసి అదే విధంగా ఆ విధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఛార్జీలు పెరుగుతూ ఉంటాయి. ఒక్క నయా పైసా ఒక్కసారి కూడా ఛార్జీలు కూడా పెంచకుండా చూపించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. అంతేకాదు ఆ రోజు ఇంకో మాట చెప్పారు ఎన్నికల ముందు, మళ్ళా మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత రాబోయే 5 ఏళ్లు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని
ముందుగానే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ దురదృష్టం అధికారంలోకి రాలా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూసాం. 2 సంవత్సరాలు కరోనాతో ప్రపంచం అంతా కూడా విలవిల్లాడిపోయింది. కరోనా టైంలో కూడా 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ప్రభుత్వుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. అందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. సామాన్యుడు, మధ్యతరగతి, కింద తరగతి, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు పని పాట లేక అనేక రకాల ఆర్థిక కష్టాల్లో ఉంటే విద్యుత్ బాధుడు బాధి విద్యుత్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచి కరోనా సమయంలో కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పేదవాడిపై పెనుమారంగా మారిన విద్యుత్ ఛార్జీలు వెంటనే జిల్లాలే తెలుగుదేశం పార్టీ జిల్లాలే తెలుగుదేశం పార్టీ జిల్లాలే నారా చంద్రబాబు నాయకత్వం. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని అక్రమ వెంచర్లపై అధికారులు కొరడా జులిపించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమ వెంచర్ల సరిహద్దులను తొలగించి నిర్మల్ బైంసా రహదారిలో నిబంధనలను అనుసరించి చేయని లేఅవుట్ల సరిహద్దులను తొలగించారు. బైంసా మండలంలో మొత్తం 21 పర్మిషన్ లేని వెంచర్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ అక్రమ వెంచర్లను దశల వారీగా తొలగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పర్మిషన్ ఉన్న లేఅవుట్లను గమనించి ఫ్లాట్లను తీసుకోవాలని, కానీ పర్మిషన్ లేని లేఅవుట్లలో ఫ్లాట్లు తీసుకోవడం ద్వారా ఇబ్బందులకు గురవుతారని ఆర్డీఓ రవికుమార్ అన్నారు. సముద్రపు నీటిలో మునిగిపోయి గల్లంతవుతున్న 2 యువకులను ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీస్ సిబ్బంది దార్ల పవన్ కుమార్, మోపిదేవి వెంకటేశ్వర్లను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. సముద్ర తీర ప్రాంతమైన వేటపాలెం మండలము రామపురం బీచ్లో గుంటూరు సంపత్ నగర్కి చెందిన కొలిపర్ల అనిల్ కుమార్తెలు భువన, రిషిత సముద్రపు నీటి ఉధృతికి సముద్రంలో గల్లంత కాబోగా ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న మెరైన్ కానిస్టేబుల్స్ వెంటనే స్పందించి ప్రాణాలకు తెగించి రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారికి వెంటనే సిపిఆర్ ప్రాథమిక వైద్య సేవలు అందించి దగ్గరలోని హాస్పిటల్కు తరలించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటుగా కొత్తపట్నం మెరైన్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
3 నుంచి 4 మంది క్రౌడ్ వచ్చారు సార్. అయితే వీళ్ళు గుంటూరు నుంచి 50 మంది కుటుంబ సభ్యులు వచ్చారు సార్. 50 మంది వచ్చారు సార్. 50 మందిలో 15 మంది సపరేట్గా ఉంటున్నారు సార్, మిగతా వాళ్ళు బయట ఉన్నారు. ఈ ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉన్నారు సార్ వాటర్లో. అయితే మేము ఆల్రెడీ వార్న్ చేసాం సార్. వార్న్ చేసినప్పుడు కొంచెం త్వరగా వచ్చారు సార్. తర్వాత ఎంత డెప్త్లో ఉన్నారు వాళ్ళు మేము చూసినప్పుడు ఈ లోతులో ఉన్నారు సార్. తర్వాత సార్ ఫ్రంట్లో గుంటూరు నర్సరావుపేట నుంచి ఒక వచ్చారు సార్ డ్రింక్ చేసి, ఒక 50 మీటర్స్ దూరంలో సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ చేస్తా బిఫోర్లో జరిగిన ఇన్సిడెంట్స్ని చూపించుకొని బ్రీఫింగ్ ఫోటో వస్తున్నాం సార్. మళ్ళీ వస్తున్నప్పుడు తీసుకొచ్చి చూస్తే అప్పుడు వచ్చారు సార్ వాళ్ళ ఫాదర్. బిఫోర్లో కూడా వాళ్ళ ఫాదర్కి మేము చెప్పాం అక్కడ ఎవరు తేలుతున్నారు కొంచెం చూడండి, లేకండి వాళ్ళు పడుకున్నారు అర్థం కాదు. మాకు సంబంధం తెలియదు మాత్రం మేము వానికి తీసుకొచ్చాం సార్. తీసుకొచ్చిన తర్వాత సిపిఆర్ ద్వారా సిఏ గారు మాకు బిఫోర్లో ఈ కార్తీక మాసం తరఫున సిపిఆర్ నేర్పించారు సార్. అందరికీ ఆగస్టు మొన్న 12వ తారీఖు ప్రోగ్రామ్ పెట్టి డాక్టర్ గారు సిపిఆర్ అని నేర్పించారు సార్. శనివారం లాస్ట్ సిఏ గారు బ్రీఫింగ్ ఇచ్చి సిపిఆర్ నేర్పించారు సార్. అదే పద్ధతిని మేము ఇంప్లిమెంట్ చేసాం సార్. మీరు ఇలానే చేయండి. ఎంత టైం లాస్ట్ టైం కూడా మీరు అప్సెట్ చేసి కొత్తపట్నం మెరైన్ సిఐ మా సిబ్బంది గత ఆదివారము ఈ కార్తీక ఆదివారం లాస్ట్ ఆదివారం సందర్భంగా కార్తీక మాసంలో దాదాపు పబ్లిక్ చాలా రావడం జరిగింది గుంపులుగా. ఆ సమయంలో గుంటూరుకు చెందిన ఒక 50 మంది కుటుంబంతో వచ్చారు. 2 గర్ల్స్ భువన రిషిత అనే వాళ్ళు మునిగిపోతుంటే అక్కడ విధులు నిర్వహిస్తున్న మా మెరైన్ సిబ్బంది పవన్ వెంకటేశ్వర్లు కాపాడి ఒడ్డు తీసుకొచ్చేసి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి సిక్కిం తరలించే హాస్పిటల్కి. ఇటువంటి బాగా లైఫ్ సేవ్ చేసినందుకు సేవ్ చేసి మాకు గర్వంగా ఉంది. ఇట్లా గుర్తించి మన బాపట్ల ఎస్పీ గారు సారు మెరైన్ సిబ్బంది ఇట్లా గుర్తించేసి ఈరోజు ఇట్లా అవార్డు ఇవ్వటం, అప్రిషియేషన్ లెటర్ ఇవ్వటం మాకు ఎంతో గౌరవంగా ఉంది. దీనివల్ల ఏంటంటే మీ సిబ్బంది కూడా ఇంకా ముందు కూడా ఎంతో ఉత్తేజం చేస్తారని, విధుల పట్ల నిరసన లేకుండా జాగ్రత్తగా వస్తారని ఇట్లా అవార్డ్స్ అంటే కొంచెం వాళ్ళు కూడా మోటివేషన్ అవి జరుగుతుంది. కాబట్టి సార్ ఎస్పీ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆత్మనిర్భర్ రోజ్గారీ యోజన వంటి ప్రభుత్వ కార్యక్రమాలతో పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పనలో బీఎస్ఎన్ఎల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ రాష్ట్ర బీఎస్ఎన్ఎల్ సీజీఎం అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని లక్కీ డ్రాలో గెలుపొందిన కస్టమర్కు మారుతి షిఫ్ట్ కారును ఆయన అందజేశారు. బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ 22-23 సంవత్సరానికి 188 కోట్ల లాభం సాధించిందని తెలంగాణ సర్కిల్ సీజీఎం కేఎల్ రావు స్పష్టం చేశారు. లక్కీ డ్రాలో కారు గెలుపొందిన ప్రదీప్ మాట్లాడుతూ కారు తనకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. ఒకసారి వచ్చే ఈ ప్రైజ్ బంపర్ ప్రైజ్ని ఆ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి ప్రదీప్ కుమార్ గారు గెలుచుకున్నారు. మీ ద్వారా మీ సమక్షంలో ఆయనకి ఈ ప్రైజ్ని అందజేయడం గురించి ప్రెస్ మీట్, అదే కాకుండా బిఎస్ఎన్ఎల్ రివైవ్ ప్యాకేజ్ 2.0 ఇది వచ్చిన సందర్భంగా మన స్టేట్లో మన టెలికాం సెక్టర్లో ఏమేమి డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి అనేది కూడా ఒకసారి మీ ద్వారా పబ్లిక్కి తెలియజేయడానికి కూడాను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ 2.0 ప్యాకేజ్లో 4100 4G BTSs వస్తున్నాయి. 4G BTSs వస్తున్నాయి. 390 అన్కవర్డ్ విలేజెస్. ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి టెలికాం సర్వీస్ ఏ ఆపరేటర్ ద్వారా కూడా అందని రిమోట్ విలేజెస్ కూడాను డైరెక్ట్గా 4G సర్వీస్ని కల్పించబడడం జరుగుతుంది ఈ ప్యాకేజ్లో. మన నెట్వర్క్ కూడా, మన ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ని 5 times దాని కెపాసిటీ పెంచుతున్నాము ఈ ప్యాకేజ్లో. తెలంగాణ సర్కిల్ అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ ఈ విధమైన మార్పు తీసుకొస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫర్ రూరల్ యూత్, అర్బన్ యూత్ అనే ఒక కాన్సెప్ట్, ఒక పాలసీ తోటి బిఎస్ఎన్ఎల్ తోటి బిజినెస్ చేసేందుకు గాను పార్ట్నర్షిప్తో రెవెన్యూ షేర్ బేసిస్ మీద పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో ఫైబర్ కనెక్షన్స్ గురించి అప్ టు 50% రెవెన్యూ షేర్ తోటి పార్ట్నర్షిప్గా జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఎంటర్ప్రైజ్ బిజినెస్ సెగ్మెంట్లో అట్రాక్టివ్ రెవెన్యూ స్కీమ్ తోటి పార్ట్నర్స్గా జాయిన్ అవ్వచ్చు. అలాగే కొన్ని వేకెంట్ టెరిటరీస్ కూడా ఉన్నాయి. ఏది సిమ్ సేల్స్, మొబైల్ సిమ్ సేల్స్, వీటి గురించి కూడా దాంట్లో కూడా ఫ్రాంచైజీస్గా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది భారత్ సర్కార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన కింద ఈ విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్స్కి, స్టార్టప్స్ కానీ, ఎంఎస్ఎంఈసి కానీ వీళ్ళందరికీ కూడాను ఈ అవకాశం ఉంది. వాళ్ళు బిఎస్ఎన్ఎల్ తోటి పార్ట్నర్స్గా జాయిన్ అవ్వచ్చు. BSNL for almost 28 years. మొదట WLL మొబైల్ వాడేవాడిని. ఆ తర్వాత ప్రీపెయిడ్ సిమ్ తీసుకున్నాను. అది తీసుకుని కూడా ఆల్మోస్ట్ 18 years అయింది. సో 18 years నుంచి వాడుతున్నందుకు ఇది థ్యాంక్ యూ 197 ఇప్పుడు 4G రెండు ఉన్నాయి. అంటే 3G సిమ్ని ఇప్పుడు రీప్లేస్ చేశారు. 4G టోటల్ ఫ్యామిలీ యూజ్ చేస్తుందా లేకపోతే మీరే? నేను యూజ్ చేస్తున్నాను. బిఎస్ఎన్ఎల్ కంటిన్యూ అవుతున్నది కాబట్టి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఎలాంటిది బట్ నేను బీయింగ్ లాయల్, నాకు ప్రాబ్లం ఉండింటే నేను ఎప్పుడు ఎంఎల్పి తీసుకొని వేరే వెళ్ళిపోయా. పబ్లిక్ ఎలాంటి మెసేజ్ పబ్లిక్ లోపల చేరవేయాలంటే ఇదే చెప్పండి. మీరు ఏదో వేరే వాళ్ళు చెప్పారు ఎయిర్టెల్ బాగుంది, జియో బాగుంది, ఐడియా బాగుంది అని కాదు. బిఎస్ఎన్ఎల్ ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తెలుస్తుంది బిఎస్ఎన్ఎల్ ఈజ్ ఆల్సో గుడ్ అనేసి. ట్రై చేయకుండా ఎయిర్టెలే బాగుంది, నాకు జియోనే బాగుంది, బిఎస్ఎన్ఎల్ వాడను అంటే తెలీదు. నెట్వర్క్ చూసుకోవాలంటే బిఎస్ఎన్ఎల్ అని కాకుండా బిఎస్ఎన్ఎల్ ఫోన్ వాడుకునేది ఫోన్ మాట్లాడడానికి అని కానీ దానికి ఏ ఇబ్బంది రాదు. నాకు వీడియోలే చూడాలి అని అంటే కొద్దిగా ప్రాబ్లం రావచ్చు, కానీ ఫోన్ మాట్లాడడానికి ఎప్పుడు ప్రాబ్లం రాదు. కాల్ డ్రాప్ లేదు, అసలు మీరు ఈజీగా మాట్లాడుకోవచ్చు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల విద్యాధికారి ముఖ్య సైదానాయక్ హితవు పలికారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి జన విజ్ఞాన వేదిక చెక్ముకి టాలెంట్ పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మల్లెల ఉదయశ్రీ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి సైదానాయక్ విచ్చేశారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులకు మొమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్ అబ్దుల్ లతీఫ్, చెక్ముకి జిల్లా కార్యదర్శి కన్వీనర్ కల్వకుంట్ల సైదులు, మండలంలోని వివిధ పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో పొడు భూముల సమస్యలు పరిష్కరించాలని రాథోడ్ జెడ్పీటీసీ చారులత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ విస్తృత స్థాయి
కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అధికారంలోకి రాగానే గిరిజనులకు పొడు భూముల పట్టాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వము ఇటు గిరిజనులు అటు ఫారెస్ట్ అధికారుల మధ్య రోజురోజుకు గొడవలు జరుగుతున్నా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్, పెద్దూరు ప్రభాకర్ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకుడు కానీ ఎన్ఎస్సీఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్ ఈ ఫ్రంట్ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోడు వ్యవసాయం ఏదైతే ఉందో దీంట్లో మరి పోడు వ్యవసాయం చేసే రైతులకు మరి ముఖ్యంగా గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు చెప్పారు, నేను కృషి చేసుకొని ఈ యొక్క పట్టాలు ఇప్పిస్తాను, నేను హక్కు పట్టాలు ఇప్పిస్తాను. అది ఏది జరగకుండా ఈరోజు చాలా ఏదైతే ఊరికే సర్వేల పేరుతోటి కాలయాపన చేయడం తప్పించి ఇప్పుడు జరుగుతున్న ఈ దాంట్లో ఎలాంటిది కూడా లాభం లేకుండా పోతుంది. ఎందుకంటే ఇది గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మనం పేపర్లో చూసినట్టయితే మరి ఆదివాసులు మరి ఫారెస్ట్ అధికారుల మధ్యలో ఘర్షణ వాతావరణం నెలకొల్పుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వమే. ఎందుకంటే మనం ఈరోజు పేపర్లో చూసినాం, ఒక ఎఫ్ఆర్ఓను మరి హత్య చేసినటువంటి సంఘటన. ఇది ఎవరు చేశారు? ఇది యొక్క ప్రభుత్వం యొక్క కుట్రపూరితమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ కాలయాపన ద్వారానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా పిసిసి సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, రైతులకు జరుగుతున్నటువంటి నష్టాలు, నిరుద్యోగం, కర్షకులు, కార్మికులు అందరూ కూడా ఈరోజు నష్టపోయే పరిస్థితి, నష్టపోతున్నారు. మరి వాళ్ళని చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వాటి మీద ప్రత్యేకించి రాష్ట్రంలో 24, 30, వచ్చే నెల 5 ఈ 3 రోజుల్లో కూడా నిరసన కార్యక్రమాలు భారీ ఎత్తున రాష్ట్రంలో జరుగుతున్నాయి. మరి మాకు వచ్చిన ఆదేశాల మేరకు 24న రాష్ట్రంలో ప్రతి తహసీల్దార్ ఆఫీస్ ముంగట నిరసన ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ నెల 30న కాన్స్టిట్యున్సీ లెవెల్ ఏదైతే నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 5న జిల్లా స్థాయిలో జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు వ్యవసాయదారులకు కానీ, నిరుద్యోగులకు కానీ, మరియు కార్మికులకు కానీ, కర్షకులకు కానీ ఎలాంటి ప్రభుత్వం మరి ఆదుకోవడం లేదు. మరి ఈరోజు జరుగుతున్న అన్యాయాల మీద ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బైపాస్ రోడ్డుపై బైక్ నుండి పడి రిటైర్డ్ ఉపాధ్యాయుడు హుసేన్ ఖాన్ మృతి చెందారు. బైంసా మండలానికి చెందిన ఆయన ఇచ్చోడలో నివసిస్తున్నారు. ద్విచక్ర వాహనం నడుపుతూ ఉండగా హఠాత్తుగా హార్ట్ స్ట్రోక్ రావడంతో కింద పడి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుసాపూర్లో ఇటీవల మరణించిన చిర్ర సురేష్, షేక్ నన్ను, సానే లస్మక్క, విజ్జగిరి భద్రయ్య కుటుంబాలను టీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు జక్కు రాకేష్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి కొంత ఆర్థిక సహాయం చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ ఆయిలి రాజబాబు, టీఆర్ఎస్ మండల యువ నాయకుడు దుర్గం శ్యామ్ సుందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు కూరస్వామి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దళిత బంధుతో దళితుల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం కేసీఆర్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ వెల్లడి. జగనన్న లాంటి పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యాఖ్య. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిన వైసీపీ ప్రభుత్వం. మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు ధ్వజం. బైంసాలో అక్రమ వెంచర్లపై అధికారుల కొరడా. నిబంధనలను పాటించని లేఅవుట్ల సరిహద్దులు తొలగింపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.